దేవాది దేవుడికి వందనాలు, ఇస్సాకయ్య గారికి వందనాలు. నేను 2025 డిసెంబర్లో మరి పోయిన సంవత్సరం 10వ తారీఖున ఇక్కడికి వచ్చానండి. అదే ఫస్ట్ రావడం. ఎంతో ఆశతో వచ్చాను. దేవుడు ఆ ఆశ తీర్చాడు. ఏంటంటే మాకు మా మామయ్య గారు సంపాదించింది 3 ఎకరాల పొలం ఉందండి. ఆ పొలము నలుగురు పంచుకోవాలా, నలుగురు కొడుకులు ఆయనకి. ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంతో పోరాడుతున్నాము. దానికి సరైన డాక్యుమెంట్ కాగితాలు లేవు, పాస్బుక్లు ఉన్నాయి. మేము రోజు అడిగేవాళ్ళం మా మరిది గారిని, మా బావగారిని, మనం పంచుకుందాము, ఎవరికి వాళ్ళే డాక్యుమెంట్లు తయారు చేసుకుందాము, మనిషికి 70 సెంట్లు వస్తుంది అంటే వాళ్ళు అనేవారండి, మీకేం సంబంధం, మీరు సేనుగట్టి ఎక్కితే కొట్టేస్తాం. అలాగని మా ఆయన గారిని కొట్టడం కూడా జరిగిందండి. 20 సంవత్సరాల నుంచి కూడా అలాగ పోరాడుతున్నామండి. అయితే ఎంతోమంది దగ్గరికి పాస్బుక్లు పెట్టుకొని వెళ్ళాము. మాకు 70 సెంట్లు కేటాయించి మాకు డాక్యుమెంట్ తయారు చేయండి అంటే వాళ్ళందరూ సంతకాలు పెట్టాలమ్మా, వాళ్ళందరూ కూడా రావాలి, మీ ఆడపడుచులు రావాలా, అందరు ఉంటే కానీ ఈ పని అవ్వదని 20 సంవత్సరాలు కూడా అలాగా అందరి దగ్గరికి వెళ్ళి అలాగా సమాధానం చెప్పుకొచ్చేవారండి. అయితే పని అవ్వలేదండి. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో బుధవారం 10వ తారీఖునే నేను ఇక్కడికి వచ్చి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళానండి. అది మొదలుకొని ప్రారంభించాడండి దేవుడు నా పట్ల కార్యం చేయడం. వెంటనే వాళ్ళు సర్వీస్ చేసేవాళ్ళు కూడా మీ భాగం ఎక్కడుందో మేము చూపిస్తామమ్మా, మీ ఓటో ఎక్కడుందో మేము చూపిస్తాం, సర్వీస్ చేస్తాం రా అలాగని వాళ్ళే ఫోన్ చేసి తీసుకెళ్ళి పొలం దగ్గరికి మా 70 సెంట్లు కేటాయించి మాకు సర్వీ నెంబర్ ఇచ్చారండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామండి. నా అన్న వాళ్ళు రక్త సంబంధాలు కూడా మీకు ఓటా లేదు అలాగని నా భర్తను ఎన్నోసార్లు కొట్టడం, నా బిడ్డలు కొట్టడం, నన్ను కొట్టడం అలా జరిగేదండి. ఒక్కసారి డిసెంబర్లో ఇక్కడికి రాగా అయ్యగారు ప్రార్థించి పంపించారు. ఆ రోజు ఎలిజబెత్ గురించి, మరియమ్మ గురించి మాట్లాడారండి. ఆమె గర్భంలో శిశువు కదిలించబడనట్టుగా నీ కార్యాలు కదిలింపబడతాయి పో అన్నారండి. ఆ వాక్యం నాకు ఎంతో హృదయానికి హత్తుకుందండి. మార్చి నెలలో నాకు పూర్తిగా రిజిస్ట్రేషన్ అయ్యి 70 సెంట్లు డాక్యుమెంట్ కాగితం నాకు చేతికి ఇచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప కార్యం ఇది. 20 సంవత్సరాల పోరాటం అండి నా కుటుంబంలో. నేను ఎప్పుడైతే అయ్యగారితో ప్రార్థన చేయించుకుని డిసెంబర్ నెలలో ఇంటికి వెళ్ళాను, ఒక ఊరండి మాది. నా పేరు కృపమని. మరి సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.